ఉన్నా, ఎలాంటి శ్రమలో ఉన్నా, ఎలాంటి బాధలో ఉన్నా, ఎలాంటి వేదనలో ఉన్నా, నువ్వు దేవునికి మొర్ర పెట్టినప్పుడు దేవుడు ప్రవక్తలను, అపోస్తులను, యాజకులను, రాజులను, న్యాయాధిపతులను, స్వార్థికులను, కాపర్ను సైతం పంపించి నేను బయటికి తీసుకురాగలడు. అది ఆయన కెపాసిటీ. నువ్వు నమ్మగలిగితే ఆయన పట్ల, నువ్వు ఆయన మీద ఆధారపడగలిగితే, నువ్వు చేయాల్సిన పని ఏంటంటే దేవుని ఏందో నమ్మాలి, దేవుని మీద ఆధారపడాలి, దేవునికి మొర్ర పెట్టి భక్తుడిగా ఉండాలి. కార్యం జరిగించిన దేవుని పని. చాలాసార్లు మనం ఏమనుకుంటాం అంటే అంతా మనమే మీద వేసుకోబోతాం. కాదు కాదు, మనం విశ్వసించి దేవుని మీద ఆధారపడి మొర్ర పెట్టడం మన బాధ్యత. కార్యం జరిగించడం దేవుని మాట. ఎవరి ద్వారా కార్యం జరిగిస్తాడో ఆయనకు 1000 మార్గాలు. మనకేంటంటే ఎవరి ద్వారా కార్యం జరుగుతుందో ముందే తెలియాలా, దేవుడు ఎట్లా కార్యం చేస్తాడో కూడా ముందే తెలియాలా. ఏమండి, మనకు అన్నీ తెలియాలని చెప్పి మనం అనుకుంటాం. దేవుని చిత్తం అయితే బయలుపరుస్తూ, లేకపోతే లేదు, అది ఆయన ఇష్టం. హల్లెలూయా.